కార్తీక పురాణము 8వ అధ్యాయము. శ్రీ హరినామస్మరణ ధన్యోపాయం. వశిష్ఠుడు చెప్పినదంతా విని జనక మహారాజు ఈ విధంగా అంటున్నాడు. మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగుననియు, అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుతున్నారు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది అని జనక మహారాజు వశిష్ఠుల వారితో అంటున్నారు. అప్పుడు వశిష్ఠుడు, దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక వర్ణసంకరులై రౌరవాది నరకహేతువులకు పాప మహాపాపములు చేయరు. ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని జనక మహారాజు వశిష్ఠుల వారిని కోరెను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించి తిని, వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తాపసములు అని ధర్మము 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమును సత్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలియతావునందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందు దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసిననో, లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులు చేసినను విశేష ఫలమును పొందగలరు. రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించునదగును. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలమునియ్యదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించినచో వారి సకల పాపములు పోయి ముక్తిని పొందుతారు. దానికొక ఇతిహాసము కలదు. అజామిలుని కథ. పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడిసిరి. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించును. వారు ఆ బాబును అతి గారాభంగా పెంచుచు అజామిలుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సహవాసములు చేయుచు విద్యనభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరిస్తూ ఉండేవాడు. ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడల్లో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను. అతి గారాభము ఎట్లు పరిణమించిందో వింటివా రాజా. తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననో పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో నుంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులతనని విడిచిపెట్టిరి. అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవిస్తూ ఉండేవాడు.
ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయెను. అజామీలుడు ఆ స్త్రీపై పడి ఎంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి యందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలో తేలియాడుచూ ఉండేవాడు. వారికి ఇద్దరు కొడుకులు కాగా ఇద్దరు కొడుకులు కలిగిరి. ఇద్దరు పొరిటిలోనే చనిపోయారు. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అనే పేరు పెట్టి పిలుస్తూ ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రమా అజామీలునికి అప్పుడు తెలియకుండెను. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామీలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకర ఆకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూసి అజామీలుడు భయము చెంది కుమారునిపైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ అనుచనే ప్రాణములు విడిచెను. అజామీలుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడా వణకిసాగిరి. అది వేలకు దివ్యమంగళాకారులు శంఖచక్ర గదాధారులకు శ్రీమన్నారాయణ దూతలు విమానములో అక్కడికి వచ్చి, ఓ యమభట్లారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకుని పోవుటకు వచ్చాము అని చెప్పి అజామిలుని విమానమెక్కించి తీసుకుని పోచుండగా యమదూతలు, అయ్యా మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకుని పోవుటకు మేము ఇక్కడికి వచ్చాము, వానిని మాకు వదలండని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పారు. 8వ రోజు పారాయణము సమాప్తము. ఈరోజు కోటి సమవారం. శ్రవణ నక్షత్రం సూర్యోదయంతో కలిసి ఉన్నందున నవంబర్ 9న కోటి సమవారంగా జరుపుకోవాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఈరోజు చేసే పని ఏదైనా సరే దీపం, స్నానం, దానం, ఉపవాసం కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం. ఈరోజు తప్పకుండా దీపదానం చేయండి. అలాగే కార్తీక మాసంలో వచ్చే పర్వదినాలలో ఈరోజు ఒకటి. ఈరోజు గోపాష్టమి. కోటి సమవారం, గోపాష్టమి ఒకే రోజు రావడం చాలా విశేషం. ఈ రోజులు గోశాలకు వెళ్ళి గోవులను పూజించండి. వాటికి కావలసిన ఆహారం ఎంతో కొంత సమకూర్చండి. విశేషమైన ఫలితం అయితే ఉంటుంది. ఈ కార్తీక మాసంలో శుక్లపక్ష అష్టమి గోపాష్టమి, శుక్లపక్ష ద్వాదశి గోవత్స ద్వాదశి. ఈ రెండు నైమిత్తిక తిథులలో గోపూజకు అత్యంత ప్రాశస్యము కలదు అని శాస్త్రవాక్కు. కంపల్సరీ ఈరోజు గోపూజ చెయ్యండి.